రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఎప్పుడో ఛాలెంజ్ చేస్తే కేటీఆర్ ఇప్పుడు స్పందించడం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ ఫేస్లో భయం కనిపిస్తుందన్నారు. తనని తంబాకు తిన్నానంటూ కేటీఆర్ ఆరోపణలు చేశాడని మళ్ళీ ఎందుకు ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు. అప్పుడే కనుక వెంట్రుకలు ఇచ్చి ఉంటే డ్రగ్స్ తీసుకోలేనిది తేలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. చెప్పు సిట్టేసారు కదా, చెప్పు సిట్టి నివేదిక బయట ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తెలియదు అన్ని సంగతి తెలియదా, ఏమైతే తెలియదా, ఇంత ఆధారపదారుగా పోయి హైదరాబాద్ డ్రగ్స్ కేసు కాగానే టక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకొని అన్ని చేయించుకొని వచ్చి ఇప్పుడు మేకపోతే గాంభీర్యం నాకు ఏం లేదు తెలుసుకో, కిడ్నీ ఇస్తా అని పాడిపోయిన కిడ్నీ మాకెందుకు కావాలి, ఆ రోజు రావాలి, ఆ రోజు ఏం చేయాలి, ధైర్యంగా పోవాలి, నీ ఇంటికెళ్ళి పీకిస్తావా ఇంకేం పీకిస్తావు, పీకి ఇచ్చి ఇస్తే బయట పడుతుంది. నవ్వుకుంటున్నారు అబ్బా ఎంత ప్రీప్యాడ్ అంటే ఇన్ని రోజులు హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే ఇప్పుడు కొడుకు డంకోగలుగుతుంది. ఇప్పుడు చెప్పు సిట్టేసారు కదా, చెప్పు సిట్టి నివేదిక బయటపెట్టు, సిట్టు నివేదిక బయటపెట్టు. ఫస్ట్ ఏం తప్పు లేదంటే సిట్ నివేదిక బయటపెట్టు. ఎందుకు పెడతలేవు? ఎంక్వైరీ ఎందుకు మధ్యలో ఆపేసారు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో? దీని తెర వెనుక ఎవరున్నారు, నీ దోస్తులు ఎవరున్నారు? ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తెలియదు అన్ని. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఎప్పుడో ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు కేటీఆర్ స్పందించడం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ ఫేస్లో భయం కనిపిస్తుందన్నారు. తనని తంబాకు తింటానని కేటీఆర్ ఆరోపణలు చేశాడని మళ్ళీ ఎందుకు ఇప్పుడు మాట్లాడడం లేదన్నారు. అప్పుడే కనుక వెంట్రుకలు ఇచ్చి ఉంటే డ్రగ్స్ తీసుకోలేనిది తేలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. చెప్పు సిట్టి ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తెలియదు అన్ని సంగతి తెలియదా, ఏమైతే తెలియదా, నువ్వు ఇంత ఆధారపడగా పోయి హైదరాబాద్ డ్రగ్స్ కేసు కాగానే టక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకొని అన్ని చేయించుకొని వచ్చి ఇప్పుడు మేకపోతే గాంభీర్యం నాకు ఏం లేదు తెలుసుకో, కిడ్నీ ఇస్తా అని పాడిపోయిన కిడ్నీ మాకెందుకు కావాలి, ఆ రోజు రావాలి, ఆ రోజు ఏం చేయాలి, ధైర్యంగా పోవాలి, నీ ఇంటికెళ్ళి పీకిస్తావా ఇంకేం పీకిస్తావు, పీకి ఇచ్చి ఇస్తే బయట పడుతుంది. నవ్వుకుంటున్నారు అబ్బా ఎంత ప్రీప్యాడ్ అంటే ఇన్ని రోజులు హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే ఇప్పుడు కొడుకు డంకోగలుగుతుంది. ఇప్పుడు చెప్పు సిట్టేసారు కదా, చెప్పు సిట్టి నివేదిక బయటపెట్టు, సిట్టు నివేదిక బయటపెట్టు. ఫస్ట్ ఏం తప్పు లేదంటే సిట్ నివేదిక బయటపెట్టు. ఎందుకు పెడతలేవు? ఎంక్వైరీ ఎందుకు మధ్యలో ఆపేసారు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో? దీని తెర వెనుక ఎవరున్నారు, దోస్తులు ఎవరున్నారు? ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తెలియదు అన్ని సంగతి తెలియదా, ఏమైతే తెలియదా, నువ్వు ఇంత ఆధారపదారుగా పోయి హైదరాబాద్ డ్రగ్స్ కేసు కాగానే టక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకొని అన్ని చేయించుకొని వచ్చి ఇప్పుడు మేకపోతే గాంభీర్యం నాకు ఏం లేదు తెలుసుకో, కిడ్నీ ఇస్తా అని పాడిపోయిన కిడ్నీ మాకెందుకు కావాలి, ఆ రోజు రావాలి, ఆ రోజు ఏం చేయాలి, ధైర్యంగా పోవాలి, నీ ఇంటికెళ్ళి పీకిస్తావా ఇంకేం పీకిస్తావు, పీకి ఇచ్చి ఇస్తే బయట పడుతుంది. నవ్వుకుంటున్నారు అబ్బా ఎంత ప్రీప్యాడ్.